నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో కర్ణాటకలోని ఆనెగుడ్డే వినాయకుడి ఆలయం విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. అవిఘ్నమస్తు అని దీవించే అర్హత సర్వకోటి దేవతలలో ఆ విఘ్నహరుడు అయినటువంటి వినాయకుడికి మాత్రమే ఉంది. ఆది పూజాగ్రహం అందుకునే ఆ స్వామి మహాగణపతిగా కుంభాసిలో విరాజిల్లుతున్నాడు. ఆ క్షేత్రం వివరాలు మీ ముందుకు తెస్తున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హైందవ సంప్రదాయంలో ఎన్ని మంగళ స్తోత్రాలు ఉన్నా తొలి శ్లోకం మాత్రం ఆ గణాధిపతి వినాయకుడికే చెందుతుంది. గణపతిని మనఃపూర్వకంగా ప్రార్థించి దివ్య అనుగ్రహం పొందిన తరువాత మాత్రమే ఏ బృహత్ కార్యక్రమానికైనా అంకురార్పణ చేస్తారు. త్రిమూర్తులైనా ముక్కోటి దేవతలైనా సరే ఆ విఘ్నేశ్వరుని శ్లాఘించడం అనివార్యం. అంతటి మహోన్నత సిద్ధి ఆయన సొంతం. భారతదేశంలో వాడవాడలా వినాయకుడి ఆలయాలు ఉన్నప్పటికీ కర్ణాటకలోని ఉడిపి సమీపంలో కుంభాసిలో వెలిసిన మహాగణపతి అత్యంత ప్రాధాన్యమైన ఆరాధ్యుడిగా వెలసిల్లుతున్నాడు. కుంభాసికి ముక్తిస్థలం, గౌతమి అనే పర్యాయనామాలు కూడా ఉన్నాయి. ప్రశాంత ప్రకృతిలో కుంభాసిలోని ఆనగుడ్డే అనే కొండపై ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం ప్రాభవం చాలా ప్రాచీనమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో కుంభాసురుడు అనే రాక్షసుణ్ణి భీముడు సంహరించిన స్థలం కనుక ఈ ప్రాంతాన్ని కుంభాసి అని పిలుస్తారు. కుంభాసి వినాయకుడి ఆలయంలో మూల విరాట్ సుమారు 12 అడుగుల ఎత్తుతో పశ్చిమ దిశ అభిముఖుడుగా ప్రతిష్ఠించిన అతి పరిమిత గణపతి ఆలయాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. వరసిద్ధి వినాయకుడు, గణపతి, వక్రతుండు, విఘ్నహరుడు, ఏకదంతుడు ఇలా సర్వనామాలతో వినాయకుణ్ణి కీర్తిస్తారు. సర్వజ్ఞుడు వినాయకుడు ప్రతి ఇంటా కొలువుతీరి ఉంటాడు. భారతదేశంలోనే కాకుండా అమెరికా, పాకిస్తాన్, నేపాల్, సింగపూర్, శ్రీలంక దేశాల్లో కూడా వినాయకుడికి అశేష భక్తులున్నారు. జపాన్, జర్మనీ, టిబెట్, ఇండోనేషియా దేశాలలో కూడా విద్యార్థులు గణేశుడి ప్రతిమల ముందు ప్రణమిల్లుతుంటారు. కుంభాసిలో విలక్షణంగా కొలువుతీరిన వినాయకుని ఆలయం ద్వాపరయుగం నాటిదిగా శాసనాలు చెబుతున్నాయి. పరశురాముడు సృష్టించి, సందర్శించి, అర్చించిన 7 ముక్తి క్షేత్రాలలో కుంభాసి 5వ ఆలయమని స్థలపురాణం స్పష్టం చేస్తోంది. కృతయుగంలో హరిహర క్షేత్రం, త్రేతాయుగంలో మధుకానన క్షేత్రం, ద్వాపరయుగంలో గౌతమి క్షేత్రం, కలియుగంలో కుంభాసి అని పిలుచుకుంటారు. ఆనెగుడ్డే అంటే ఏనుగు శిరస్సు అని అర్థం ఉంది. ఏనుగు తల రూపాన్ని పోలి ఉన్న కారణంగా ఈ గుట్టకు ఆనెగుడ్డే అని పేరుగా స్థానికులు చెబుతారు. కుంభాసిలోని గణేశుడి దేవాలయం ఈ ఆనెగుడ్డ కొండపైనే నెలకొని ఉంది. కర్ణాటకలోని ఉడిపి పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కుందాపురంకు సమీపంలో ఈ ఆనెగుడ్డ వినాయక క్షేత్రం భక్తుల్ని అలరిస్తోంది. ఓం పార్వతీ ప్రియసుతం ఓం సురపతి సేవితం గం గణపతిం విఘ్న వినాయకం ఓం చిత్కళా శోభితం ఓం చిన్మయ కేడినం మాం పాలయ మూషిక వాహనం కమనీయ కలిరాజ వరవక్రతుండం పురుహూత ప్రముఖాదిశ్రిత భక్త చందనం యోగీంద్ర ముని బృంద సంస్తూయమానం సాయుజ్య సామీప్య మోక్ష ప్రదాయినం తపముని కిరణం భవభయహరణం ఇహము పరము పరమ పదము తవ చరణం ఓం పార్వతీ ప్రియసుతం ఓం సురపతి సేవితం గం గణపతిం విఘ్న వినాయకం ఓం చిత్కళా శోభితం ఓం చిన్మయ కేడినం మాం పాలయ మూషిక వాహనం. ఆనెగుడ్డే వినాయక స్వామి దేవాలయం ఎంతో ప్రాచీన వైభవం కలిగి ఉంది. 4 యుగాల పురాణ గాథలు ఈ ఆలయం నిర్మాణ నేపథ్యాన్ని వెల్లడిస్తాయి.
అలంకార శోభితుడైన ఆ స్వామి ప్రశాంత వదనంతో దర్శనమిస్తూ ఎంతో సంతృప్తినిస్తాడు. ఆనగుడ్డ వినాయకుని దివ్యధామం అత్యంత ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం. ఇక్కడి పురాతన కట్టడాల అందాలు చూపరులను అబ్బురపరుస్తాయి. బుద్ధికి సిద్ధికి అధిపతి అయిన ఆ బొజ్జగణపతి ఆలయ ప్రాంతం అణువణువు పవిత్రమే. ఆలయ రాజగోపురం భారతీయ శిల్పకళా ప్రతిభకు అద్దం పడుతుంది. ఎత్తైన ప్రధాన ద్వారాలు, భారతీయ సంస్కృతిని మరింత ఇనుమడింపచేసే శిల్పాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయంలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతుంటాయి. ప్రాకార కుడ్యంపైన విఘ్నేశ్వరుని ప్రతిమలు ఠీవీగా కొలువుతీరి ఉంటాయి. ముదావహ ముద్రలో సందర్శకులకు ఆధ్యాత్మిక చింతన మరింత రెట్టింపు చేస్తాయి. ఆ పరమేశ్వరుని అంకంపై ఆసీనుడైన బాలగణపతి అత్యంత సుందరంగా గోచరిస్తాడు. పంచముఖ గణపతి నలుదిక్కులకు అధిపతిగా, వాస్తుదోషాలను హరించే నాయకుడుగా గోచరిస్తాడు. మోషిక వాహనుడైన బొజ్జగణపతి భక్తులకు వరాలొసగేందుకు సిద్ధంగా మీ వెంట నేనున్నాను అన్నట్లు రక్ష వినాయకుడిగా ప్రకటితమవుతాడు. దంతాన్ని ఓ చేతిలో పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించే ఆ మహాసిద్ధి దుష్ట శిక్షణలో ముందున్నట్లు ఆగ్రహముద్రలో ఉంటాడు. రాజగోపురం ముందు భాగాన సృష్టిక్రమాన్ని విశదీకరించే దీపిక, నారాయణ స్వరూపమైన అశ్వత్థ వృక్షం గంభీరంగా నిలిచి ఉంటుంది. మానవుడి జీవితానికి ఈ వృక్షాన్ని తార్కాణంగా చెబుతారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన గీతలో అశ్వత్థ వృక్షంతో మానవుని జీవితాన్ని పోల్చాడు. మానవుడు ఆధ్యాత్మిక చింతనతో గడపాలని బోధించే ఈ అశ్వత్థ వృక్షానికి భక్తులు ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు. ప్రధాన ఆలయమూర్తైన చామరకర్ణుడు ఉత్తిష్ఠుడుగా, ఆజానుబాహుడై, విప్పారిన కళ్లతో, శాంతమూర్తిగా, అత్యంత తేజోమయ రూపంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. చతుర్బాహువులలో 2 చేతులలో పాశము, అంకుశము, కింది 2 చేతులు వరద కటాక్షంతో ఆశీస్సులందిస్తూ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఈ విగ్రహం కోటి సూర్యుల తేజస్సును గుర్తు చేస్తుంది. వక్రతుండుడై పరిష్కారం సూచించే కరుణామూర్తిగా ఉంటాడు. ఈ స్వామికి నిత్యం అభిషేక సేవ చేస్తారు. శనగపప్పు పాయసం, చెరకు, ఫల నివేదన చేస్తారు. కొబ్బరి పూలతో అర్చన ఇక్కడ ప్రత్యేకత. ఈ స్వామికి వినాయక చవితి పర్వదినాన ప్రత్యేక అలంకరణలు చేస్తారు. నిత్యం ఇక్కడ గణపతి హోమం జరుగుతుంది. విద్యాబుద్ధులకు అధిపతి అయిన ఏకదంతుడు క్లిష్టమైన పరీక్షలలో ధారణ శక్తిని ప్రసాదిస్తాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. విద్యాభ్యాసంలో గురి కుదరని విద్యార్థులు గణపతి దర్శనం ద్వారా చదువుపైన శ్రద్ధ కుదురుతుందని చెబుతారు. భాద్రపద మాసంలో ఇక్కడ ప్రత్యేకంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కర్ణాటక నుంచే కాకుండా దక్షిణ భారతదేశం నుండి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. రథోత్సవంలో విద్యుత్ దీపాలతో ఆలయ పరిసర ప్రాంతాలను అలంకరిస్తారు. శివపార్వతీ కళ్యాణం, వినాయక విజయం ఇత్యాది పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో భక్తులకు మధ్యాహ్నం ఉచిత అన్నప్రసాదం అందిస్తారు. శ్రీ ఆనగుడ్డ వినాయక స్వామి దేవాలయం గురించి భార్గవ పురాణంలో ప్రస్తావించారు. ద్వాపరయుగంలో కుంభాసి ప్రాంతం క్షామంతో విలవిలలాడిపోయింది.
పాడి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరుణదేవుని కటాక్షం కోసం గౌతమ మహర్షి యాగం చెయ్యాలని తలిచాడు. యాగం ప్రారంభ దశ నుంచి కుంభాసురుడు అనే రాక్షసుడు తన రాక్షస ప్రవృత్తితో యాగాన్ని భగ్నం చేస్తుంటాడు. తపస్సంపన్నుడైన రాక్షసుడితో యుద్ధం చేసే శక్తి యుక్తి కలిగిన వారు మునులకు తారసపడలేదు. కొంతకాలానికి అదృష్టవశాత్తు అరణ్యవాసంలో ఉన్న పాండవులు కుంభాసి ప్రాంతంలోని యాగశాలకు వచ్చారు. యాగక్రతువు నిర్వహిస్తున్న మునులకు పాండవుల రాక ఎంతో ధీమాను కల్పించింది. కుంభాసురుని గురించి ధర్మరాజుకు మహర్షులు వివరించారు. ఈ లోక కంటకుడిని సంహరించమని ధర్మరాజు భీముణ్ణి ఆదేశించారు. కొద్ది కాలం పాటు భీమసేనునికి కుంభాసురునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. పిడిగుద్దులతో కొండలను పిండి చేసే బలశాలి భీమసేనుడు కుంభాసురుడి ముష్టిఘాతాలకు వెరసి ఇంటిదారి పట్టాడు. గౌతమ మహర్షికి భీముడు యుద్ధతతంగాన్ని వివరించాడు. దివ్యదృష్టితో కుంభాసురుడి ఆయువు రహస్యం గౌతముడు తెలుసుకున్నాడు. కుంభాసురుడు ఘోర తపస్సు చేసి తనతో యుద్ధం చేసే ప్రత్యర్థి బలం తనకు సగం ప్రాప్తించేలా పరమేశ్వరుని నుంచి వరం సంపాదించాడు. కుంభాసురుడు ఆ ప్రభావంతో యుద్ధంలో ప్రతిక్షణం భీముడి బలాన్ని సంగ్రహిస్తూ బలోపేతుడై పోరాడేవాడు. కుంభాసురుడి రహస్యం తెలుసుకున్న గౌతమ మహర్షి భీమునికి పరిష్కార మార్గాన్ని నిర్దేశించాడు. రాక్షస సంహార సహాయం కోసం వినాయకుణ్ణి ప్రార్థించాలని సూచించారు. ఆ మేరకు భీమసేనుడు గణపతిని ఆశ్రయించాడు. స్వామి ప్రసన్నమై ఏనుగు రూపంలో వచ్చి భీమునికి అత్యంత మహిమ కలిగిన హసి అనే ఖడ్గం బహూకరించాడు. ఆ ఖడ్గంతో యుద్ధం చేసిన భీముడు కుంభాసురుణ్ణి మట్టుపెట్టాడు. హసి అంటే తుళు భాషలో ఖడ్గం అని అర్థం. ఖడ్గంతో కుంభాసురుణ్ణి భీముడు సంహరించినందువల్ల ఆ గ్రామానికి కుంభాసి అనే పేరు సార్థకమయ్యింది. కుంభాసిలోని ఆనెగుడ్డే వినాయకుడి ఆలయంలో స్వామి అత్యంత మనోహరంగా ఉంటాడు. స్వయంభూగా వెలిసిన ఆ లంబోదరుడు 4 శతాబ్దాల కిందట ఇక్కడ ప్రసన్నమయ్యాడు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సుమారు 4 నుంచి 5 శతాబ్దాల క్రితం విశ్వేశ్వర ఉపాధ్యాయ అనే భక్తునికి వటుని రూపంలో వినాయకుడు స్వప్నంలో కనిపించాడు. నా స్వయంభూశిల ఆనగుడ్డలోని పొదలమాటున ఉంది, దానిని వెలికితీసి ఆరాధించి ప్రతిష్ఠించాలని వినాయకుడు కోరాడు. అప్పటికే నిత్యం సప్తక్షేత్రాలలో ఒక ఆలయంలో ధూప దీప నైవేద్య కైంకర్యాలు చేసే విశ్వేశ్వరుడు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో అర్చనకు వెళ్లేవాడు. స్వామి స్వప్నంలో కనిపించి ఆదేశించిన మేరకు ప్రతిరోజు ఆలయానికి వెళ్లి వస్తున్న మార్గంలో స్వామి స్వయంభూ కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ నేపథ్యంలో ఓ బ్రాహ్మణ బాలుడు ఉపాధ్యాయ వద్దకు వచ్చి ఉపాధ్యాయతో కలిసి నడక సాగించాడు. కొద్ది దూరం ప్రయాణించాక ఆ బ్రాహ్మణ బాలుడు అంతర్ధానమయ్యాడు. ఉపాధ్యాయ ఆ బాలుడు కోసం అన్వేషణ ప్రారంభించాడు. బాలుని అదృశ్యం ఆ గణేశుని మహిమగా ఉపాధ్యాయ గుర్తించాడు. స్వామి స్వయంభూ కోసం ఆ బాలుడు మాయమైన ప్రాంతంలో వెతకసాగాడు. ప్రయత్నం ఫలించింది. ఆకులు పువ్వులు గుబురు పొదలలో స్వామి శిల దర్శనమిచ్చింది. దేదీప్యమానమైన నల్లని శిల లభ్యమైన ప్రదేశంలోనే ఉపాధ్యాయ ఆ శిలను ప్రతిష్ఠించి అర్చించసాగాడు. ఆ క్రమంలో మరో వింత కూడా అక్కడ చోటు చేసుకుంది. ఆ స్వయంభూ కొద్ది కొద్దిగా పెరగడం ప్రారంభమయ్యింది. శిల ఎత్తు పెరుగుతున్నదనే ప్రచారం క్రమంగా ఊపందుకుంది. ఆ తరువాత అక్కడి దివాణంలోని జమీందారు స్వామికి ఆలయం నిర్మించడానికి ఆర్థిక సహకారం అందించాడు. ఆనాటి నుంచి వినాయకుడు ఆనెగుడ్డ కొండపై పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సార్థక నామధేయుడు అయిన గణేశుడికి లంబోదరుడు, గజముఖుడు, ఏకదంతుడు అనే నామాలు ఉన్నాయి. వాటి విశిష్టతను, ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుణ్ణి సుముఖుడు అని కూడా పిలుస్తారు. సుముఖుడు అంటే మంచి ముఖం కలిగినవాడు అని అర్థం. లోకాలన్నింటినీ సంతోషపెట్టేందుకే గజముఖంతో వెలిశాడు కాబట్టి ఆయన సుముఖుడయ్యాడు. ప్రసన్నంగా ప్రేమగా సంతోషంగా ఉండేదే సుముఖం. నృత్యం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వినేందుకు ప్రసన్నంగా ఉంటాడు. మరో భావంలో ఏ ముఖాన్నైతే మనం చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ సద్గుణాలున్న ముఖాన్ని సుముఖం అంటారు. వ్యాస మహర్షి మహాభారత గ్రంథాన్ని రచన చెయ్యాలని సంకల్పించాడు. ఆ బృహత్తర కార్యానికి గణపతిని సహాయం కోరాడు. మహాభారత కావ్యం లిఖించమని కోరాడు. అయితే చమత్కారి అయిన వినాయకుడు వాక్కు పొల్లుపోకుండా, వాగ్దాటి ఆగకుండా వచనం ఉండాలని షరతు పెట్టాడు. తన ముఖానికి అత్యంత అందాన్నిచ్చే దంతంతో గ్రంథరచనకు ఏకదంతుడు ఉపక్రమించాడు. కనుక గణాధిపతి ఏకదంతుడైనట్లు ఓ పురాణ గాథ ఉంది. మరో ప్రసిద్ధ ప్రచారం ఏమిటంటే, గజాసుర సంహార నేపథ్యంలో గణేశుడికి రాక్షసుడికి మధ్య యుద్ధం జరిగింది. ఎన్ని అస్త్రాలకు ఆ రాక్షసుడు లొంగలేదు. అప్పుడు గణపతి తన దంతం విరిచి అతనిపై ప్రయోగిస్తాడు. దాంతో అతను మృత్యువు పాలవుతాడు. యుద్ధంలో ఓ దంతాన్ని త్యజించినందున స్వామి ఏకదంతుడయ్యాడు.
सौगन्धसुमहारसालङ्कृतं प्रणवादिशुभमन्त्रनादान्वितं सौगन्धसुमहारसालङ्कृतं प्रणवादिशुभमन्त्रनादान्वितं दिद्धितो धिन्तननुतो पदसहितं केळीकृतम् సురుచిర సుమధుర సుందరాననం నిరత నికట నిటల చంద్రఖండం నమామి వేదనాదానందం స్మరామి దివ్యనాగాభరణం వందే త్రిగుణాతీతం వందే త్రిజగాధారం త్రికోణ సంస్థితం ఓం పార్వతీ ప్రియసుతం ఓం సురపతి సేవితం గం గణపతిం విఘ్న వినాయకం. విఘ్నరాజు, వినాయకుడు అనే రెండు నామాలు ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ భిన్న స్వభావులు. ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు వినాయక విగ్రహాలుంటే వారిలో ఒకరు విఘ్నరాజు, మరొకరు వినాయకుడు అని గుర్తించాలి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కనిపించే మూర్తి విఘ్నరాజుగా చెబుతారు. దేవాలయ అంతర్భాగంగా ప్రతిష్ఠించిన స్వామి విఘ్నహరుడైన వినాయకుడు. లయకారకుడైన శివుని పుత్రుడు కనుక వీరిద్దరినీ సమానంగా సేవిస్తారు. శుభప్రదాత వినాయకుడిని ధూమకేతు అనే పేరుతో కూడా పిలుస్తారు. తోకచుక్కను ధూమకేతువు అంటారు. ధూమము అంటే పొగ, కేతనమంటే పతాకం. పొగను పతాకంగా కలిగినవాడు వినాయకుడు. కాబట్టి ఆయనకు ధూమకేతువు అనే పేరు వచ్చింది. మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించే గణపతికి శూర్పకర్ణ అనే పేరు ఉంది. చేటంత సమానమైన చెవులున్నవాడని దీని అర్థం. మనం ఏం చెప్పినా శ్రద్ధగా విని శుభ పరిణామాలకు దారి చూపిస్తాడని, మనం పిలిచిన వెంటనే ప్రసన్నమవుతాడని చెబుతారు. ధనధాన్య బహుకామ్య సిద్ధ్యర్థకం ఘన పాప కర్మాది కలుషాంతకం ధనధాన్య బహుకామ్య సిద్ధ్యర్థకం ఘన పాప కర్మాది కలుషాంతకం వరదంతం అతిశాంతం అనవరతం అనుదాంతం గుడకృత బలయుత మోదక ప్రియం గణుత వినుత మునిర్ధ్యానగమ్యం అశేష దేవ స్కంధావారం అపార పుణ్య పారావారం సాక్షాత్ జ్ఞాన స్వరూపం ధ్యాయేత్ శ్రీ గణనాథం శ్రీకరం శుభకరం. కుంభాసిలోని ఆనెగుడ్డే వినాయక స్వామి ఆలయంతో పాటు సమీపంలోని మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవచ్చు. కుంభాసి ప్రాంతానికి చుట్టుపక్కల అనేక సందర్శనా స్థలాలు కూడా ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కుంభాసి ఆలయాల దర్శనం తర్వాత ఆహ్లాదంగా షికారు చేయాలంటే కేవలం 3 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంటుంది. 25 కిలోమీటర్ల దూరంలో కొల్లూరు మూకాంబిక ఆలయం, 32 కిలోమీటర్ల దూరంలో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, 35 కిలోమీటర్ల దూరంలో సెయింట్ మేరీస్ ద్వీపం చూడవచ్చు. 60 కిలోమీటర్ల దూరంలో జలపాతాలు సందర్శించవచ్చు. కుంభాసిలోని ఆనగుడ్డ వినాయకుని దేవస్థానం చేరుకోవాలంటే విమానంలో అయితే సమీప విమానాశ్రయం మంగళూరు చేరుకోవాలి. అక్కడి నుంచి కుందాపూర్ వెళ్లి అక్కడి నుంచి కుంభాసి చేరుకోవచ్చు. మంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కుందాపుర చేరుకోవాలి. కుందాపురం నుంచి సుమారు 9 కిలోమీటర్లు ప్రయాణించి కుంభాసి చేరుకోవచ్చు. కుంభాసికి సమీప రైల్వే స్టేషన్ కుందాపుర. అక్కడి నుంచి కుంభాసికి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. స్థానికంగా బస్సు, టాక్సీ సౌకర్యం ఉంటుంది. బస్టాండ్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఆనగుడ్డ వినాయకుడి ఆలయం ఉంటుంది. ఉడిపికి ఇది కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవాలయ నిర్వాహకులను సంప్రదించి బస సౌకర్యం పొందవచ్చు. ఆలయం కాటేజీలు అందుబాటు ధరలోనే లభ్యమవుతాయి. ఏకాదశి మినహా మిగతా అన్ని రోజులలో ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సమాజ సేవ, సంప్రదాయ, ఆధ్యాత్మికతను ముందు తరాలకు అందించేవి ఆలయాలు మరియు సంస్కృత పాఠశాలలు అని చెప్పవచ్చు. వాటి అభివృద్ధికి ఆనెగుడ్డే ఆలయం ట్రస్ట్ నిర్వాహకులు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మాధవ సేవతో పాటు మానవ సేవ చేయటం ఎంతో ముదావహంగా భావించవచ్చు. కుంభాసిలోని ఆనగుడ్డ వినాయక స్వామి ఆలయం ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆలయ సమీపంలో గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అనేక ధార్మిక కార్యక్రమాలకు ఈ ఆలయ ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తోంది.
అశేష జనవాహినిని ఆకర్షించే ప్రసన్న వరద కటాక్ష పరమాత్ముడు అయిన వినాయకుడి ఆలయం విశేషాలను వీక్షించి తరించాం కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ గణనాథ స్వామి జై శ్రీ గణనాథ. ఓం శ్రీ గణనాథ స్వామి జై శ్రీ గణనాథ. భక్త జనావళి బ్రోవ ఇలలో వెలసిన దేవ. భక్త జనావళి బ్రోవ ఇలలో వెలసిన దేవ. సకలం నీవేలే ఓం శ్రీ గణనాథ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.